అది ఏం చేస్తుందనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. కోర్టుకు పోతుందా, అప్పీల్కి పోతుందా, అప్లికేషన్ ఇస్తుందా. కానీ విద్యార్థులకు మాత్రం నష్టం జరగదు ఖచ్చితంగా. చేసిరు కదా. తినలేదు. మేము వచ్చినాక ప్రక్షాళన చేసిన తర్వాత నమ్మకం వచ్చింది, ఉద్యోగాలు వచ్చిన నమ్మకం వచ్చింది. చిన్న చిన్న పొరపాట్లను చూస్తే ఎవరో కొందరు కోర్టుకు పోవడం వల్ల ఇది ఒక అంశం తలెత్తింది. ఈ ఈ వచ్చినటువంటి చాలా చిన్న సమస్య, దీన్ని సవరిస్తారు. దీంట్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేది మేము చెప్పే ఆ సారాంశం. ఎక్కడ కూడా తప్పులు జరగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి. ఆ చిన్న పొరపాటు ఎక్కడ జరిగిందనే అంశంపై డెఫినెట్గా టీజీఎస్పీ వాళ్ళు చూసుకుంటారు. ఆ తప్పిదాలు జరగకుండా నిర్ణయం తీసుకుంటే త్వరలోనే అని చెప్తా ఉన్నాం. ఎక్కడ కూడా వెనక్కి పోకుండా, ఏ విద్యార్థికి నష్టపోకుండా దానిపై నిర్ణయం తీసుకుంటుంది. వేచి చూడాల్సిన అవసరం ఉంది. దీన్ని రాజకీయంగా రేవంత్ రెడ్డి గారి పైన ఏ సంక్షేమం చేసినా, ఏ మంచి చేసినా, ఆయన అడుగు తీసి వేసినా ఆ అడుగు మీద కూడా ఇవాళ చక్కగా నడిచిండు, కొంచెం వంకర నడుస్తున్నాడు, కొంచెం వెహికల్ నవ్విండు, కొంచెం చాలా ఆనందంగా నవ్విండు అని మాట్లాడే అన్ని రకాలుగా అన్నిటి మీద తప్పులు చూపే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఇవాళ విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న తీరును మనం అందరి బాధ్యత తీవ్రంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది. 10 సంవత్సరాలు మోసపోయిన మనం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నష్టపోయినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ఇవాళ భవిష్యత్ తరాలలో బంగారు బాట కొరకు ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థి, ఎవరైతే 10 సంవత్సరాలు చీకటి మాయలోకి మనల్ని నెట్టినారో వారి మాయలో పడద్దు, వాళ్ళ మాటలో పడద్దు అనే అంశాన్ని మీ ద్వారా తెలియజేస్తాం. లొట్టపీస్ కేసు ఏదైనా అటెండ్ కావచ్చు కదా. లొట్టపీస్ కేసు అని అంటా ఉన్నాడు కదా. ఆయనకు వెల్కమ్ చెప్తాను. లొట్టపీస్ కేసు మీద ఇవాళ రిపోర్ట్ ఇచ్చిండు. లొట్టపీస్ కేసు అయినా కానీ, కాళేశ్వరం మీద కానీ ఎవరో జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. మేము చెప్పిన ప్రతి జవాబుకి కవిత గారే జవాబు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ సొంత సోదరి జవాబు అక్కడ దొరికింది కదా. లొట్టపీస్ కేసు అయినా మాట్లాడకుండా అయిపోతుండే. మరి చూద్దాం లొట్టపీసా మంచి పీసా అనేది ఏర్పడుతుంది. అది చట్టం చూసుకుంటాం. మన చేతుల పని కాదు, మనం చెప్పేది కాదు. మేమేం అనలేదే. ఇప్పుడు ఆయన కూడా అంటా ఉంటారు ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు ఎవరో ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అట్లనే మా వాళ్ళు కూడా ఎక్కడ ఆవేశం వచ్చినా పోతాడు కావచ్చు అన్నారు కావచ్చు. మేమైతే పోతాడని ఖచ్చితంగా ఎట్లా చెప్తాం? చట్టం చెప్తుంది, న్యాయస్థానాలు ఉన్నాయి, దానికి సంబంధించిన ఏజెన్సీలు ఉన్నాయి, వాళ్ళు మాట్లాడతారు. జరిగేది జరుగుతుంది. మేము చేసింది జరిగింది, గతంలో ఏం జరిగింది, ఏం తప్పులు జరిగిన అంశం పైన అసెంబ్లీ ద్వారా ప్రజలకు చెప్పినాం. ఈరోజు వాళ్ళు మాట్లాడుతుందని జవాబిస్తున్నాం.